అందరికీ నమస్కారం. నేను మీ ఎంఎస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ అఫీషియల్. ఈరోజు సెప్టెంబర్ 17 విలీనమా, విమోచనమా, విద్రోహమా? ఏదేమైనప్పటికీ ఈ విషయం పక్కన పెడితే గ్రూప్ 1 విద్యార్థుల్లో జీవితాల్లో మాత్రం ఎటు పాలుపోని స్థితి మాత్రం వాళ్ళ గందరగోళం గురి చేస్తుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో గ్రూప్ 1 అంశంలో చూసినట్టయితే ఎవరైతే గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఉద్యోగాలు సాధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం మానసిక క్షోభ మాత్రం అనుభవిస్తున్నారు. వారు క్షణం క్షణం ఏమవుతుందని చెప్పేసి వాళ్ళు అనేకమైనటువంటి మానసిక ఇబ్బందులు అయితే గురవుతున్నాయి. అంతేకాకుండా వారి యొక్క పేరెంట్స్ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. ఇటు విద్యార్థులు ఎంతో కష్టపడి ఎన్నో ఏండ్లు రాత్రింబవళ్ళు కష్టపడి వాళ్ళ యొక్క ఉద్యోగాలు సాధించాలని చెప్పేసి తినకపోయినా ఎన్నో ఏండ్లుగా ఉండి వాళ్ళు ఉద్యోగాలు సాధించారు. దాని తర్వాత మీకు ఈ మధ్యకాలంలో ఆ వీడియో చూపించు, ఒకసారి నీకు వీడియో చూపిస్తానన్నా. ఎందుకు ఇదంతా మీకు ఈ వీడియో ఎందుకు తీస్తున్నాము, ఎందుకు చెప్తున్నామంటే ఇదంతా కారణం ఏంటంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి అన్న. నేను నల్గొండలోనే మారుమూల పల్లెటూరులో ఉండి చదువుకున్నాను. ఈ 3 కోట్లు మీరు ఇంగ్లీష్ మీడియంలో రాశారా, నేను తెలుగు మీడియంలో రాసినా. అది 3 కోట్లు అంటారు అన్న. మా అమ్మమ్మ చనిపోయి ఒక 3 years అన్న. మా అమ్మమ్మనే వేసిందా 3 కోట్లు. మా తాతయ్య చనిపోయి 7 years అవుతుంది. మా తాతయ్య వేసిందా. మా నాన్న చనిపోయి 10 years అవుతుంది. మా నాన్న చనిపోయాడు, మా అమ్మ చనిపోయింది. ఇది మా అమ్మ కోరిక అండి. ఎప్పటికైనా సరే మా అమ్మమ్మ పేరు కాశమ్మ గారు మనవాడు కలెక్టర్ కావాలి రాని. ఆ మాట గురించి అమ్మమ్మ చనిపోయిన కానించి కూడా నేను కనీసం 7 కూడా చేయలేన్నా. ఎందుకంటే నేను కొట్టి వచ్చినాకనే నేను సమాజం దగ్గరకు వస్తానని చెప్పేసి కోరి కూడా కట్టలేదు. అంత పూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నన్ను ఎవరినన్నా అంటే కదా 3 కోట్లు పెట్టిండ్రు, అన్ని పెట్టినంటే మరి ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు డైరెక్ట్ అకౌంట్లో వేసిందా. ఇది విషయము ఏంటంటే ఈ యొక్క నిరుద్యోగి ఎవరైతే గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఉన్నారో ఎంతో కష్టపడి రెయిన్బోలు కష్టపడి వాళ్ళ అమ్మమ్మ గారి యొక్క కళలు కానీ వాళ్ళ అమ్మ నాయన యొక్క కళలు నిజం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క విద్యార్థి ఎంతో నష్టాలు కోర్చుకొని ఉద్యోగాలు మాత్రం సాధిస్తారు. కానీ చాలామంది వివిధ రకాలుగా ఆరోపణలు చేస్తున్నారు. ఇది మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పేసి నిరుద్యోగుల జీవితాల మీద ఆశల మీద నీళ్లు జల్లినట్టుగా అని చెప్పేసి ఇది చాలా బాధాకరమైన అంశం అని చెప్పేసి చెప్తూ ఈ చిన్న వీడియోని చేసినారన్న. ఎందుకంటే ఇది ఒక ఉదాహరణ మాత్రమే. చాలామంది ఎంతో కష్టపడి ఉద్యోగాలు సాధించినారు, కానీ వారి యొక్క ఆశల మీద నీళ్లు జల్లిన విధంగా ఉంది. చాలామంది గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది ఎందుకంటే ఎంతో కష్టపడి వాళ్ళు ఉద్యోగాలు సాధించినారు. వాళ్ళు మీకు అందరికీ తెలిసిన విషయమే. నిరుద్యోగ జీవితాలు ఎలా ఉంటాయో, వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో మీకు అందరికీ తెలుసు. అందుకనే ఈ చిన్న వీడియో చేస్తున్నాను. దయచేసి నచ్చినట్లయితే షేర్ చేయండి. బాయ్.